హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాలలో మళ్ళీ మొదలైనటువంటి వర్షాలు వివరాలకు వెళ్దాం. వాతావరణ పరిస్థితులు తెలుసుకుందాం. వాటన్నిటికంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మధ్యాంధ్ర జిల్లాల మీదుగా కొనసాగుతున్నటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి బలపడింది. దీని ప్రభావంతో కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, అదేవిధంగా గుంటూరులోని దక్షిణ ప్రాంతాల వరకు కూడా మోస్తరు వర్షాలు నమోదవుతాయి రానున్నటువంటి 2 రోజుల పాటు. గత 3 రోజులుగా నమోదవుతున్నటువంటి ఉష్ణోగ్రతలు పూర్తి స్థాయిలో తగ్గుముఖం పట్టి మోస్తరు వర్షాలు కురుస్తాయి. ఇక శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో ప్రస్తుతానికి పొడి వాతావరణం కొనసాగుతుంది. అక్కడక్కడ మాత్రమే తేలికపాటి జల్లులు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి గనుక బలపడితే తెలంగాణకి మరొకసారి ఆగస్టు మొదటి వారంలో కుండపోత వర్షాలు కురవనున్నాయి. ఇప్పటికైతే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు, చల్లదనం అయి వాతావరణం ఉంటుంది. ఇక ఆ తర్వాత ఉత్తర తెలంగాణ, నిజామాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదవుతాయి. ఇక రాయలసీమ వ్యాప్తంగా గుడ్ స్పెల్ ఆఫ్ రెయిన్ఫాల్ అనేది ఈ రోజు ఉండనుంది. కడప, కర్నూలు, అనంతపురం, పుట్టపర్తి జిల్లాల్లో మోస్తరు వర్షాలు నమోదు కానున్నాయి. ముఖ్యంగా తిరుపతి, పీలేరు, పలమనేరు, చిత్తూరు, నంద్యాల, బద్వేల్ ప్రాంతాల్లో వర్షాలు నమోదు కానున్నాయి. ఇది ప్రస్తుతానికి ఉన్నటువంటి లేటెస్ట్ వెదర్ అప్డేట్. ఆగస్టు మొదటి వారంలో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. థ్యాంక్ యూ.